హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలో మా బాతులకి బాగోలేదు అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్కి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. తన్మయ్యకి లంచ్ బాక్స్ అవన్నీ కట్టిన తర్వాత విజయవాడలో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ అయితే ఉందండి. అక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఎవరన్నా పెట్స్ని పెంచుకుంటూ ఉంటే గినక, అంటే డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు కదా, మీ డాగ్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాటికి జనరల్గా చెకప్స్ చేయించాలన్నా వీటన్నిటికి కూడా ఈ హాస్పిటల్కి తీసుకొస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తారు. మేమైతే మా బాతుల్ని తీసుకెళ్ళాం కదా. ఇది ఏంటంటే ప్రాబ్లం దీనికి కాళ్ళు, అంటే మనం పెట్టే ఫుడ్ సరిగ్గా ఉండదన్నమాట వీటికి. ఇవి ఫ్రీ రేంజ్లో తిరుగుతూ మట్టి, ఆకులు, తర్వాత పురుగులు ఇలాంటివి తింటూ పెరుగుతాయి కాబట్టి మేమేంటంటే ఇంట్లో కేజ్లో పెంచుకుంటున్నాం కదా, అందువల్ల మేము ఓన్లీ వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ మేము తినేవి, లేదంటే రైస్, సజ్జలు, కొర్రలు ఇలాంటివి పెడుతున్నాం అన్నమాట వీటికి. కానీ అవి సరిపోవు అన్నమాట వీటికి బలము. వీటికి ఎడిషనల్గా మెడిసిన్స్ అవి కూడా వాడుతూ ఉండాలి. అలానే మేము వ్యాక్సిన్స్ కూడా వేయించామండి. ఇవి ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాం కదా, తన్మయ్య వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో వీటికి వ్యాక్సిన్స్ కూడా వేయించాము. 3 times వేయించేసామండి కంప్లీట్గా. ఇక అంతే అన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, అలానే కూర్చొని ఉంటుంది, నడవట్లేదు, నార్మల్గా అయితే అరుస్తూ ఉంటాయి అన్నమాట, అసలు అరవట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కనిపించగానే మనం నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా వాటికి మనం పెంచుకుంటున్న దానికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అవి సివియర్ అయినాక మనం తీసుకెళ్ళి మళ్ళీ వాటికి సేవ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే చిన్నపిల్లలకు గనక మనం సేవ చేసినట్టు వీటికి కూడా సేవ చేయాల్సి వస్తుంది. అదంతా ఎందుకండి, చక్కగా చూసి చూడగానే వీటిని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుకొని మెడిసిన్ అలాంటివన్నీ కూడా వాళ్ళు ఫ్రీ ఇస్తారు. లేదు ఇంకేమన్నా కొన్ని అదర్ మెడిసిన్స్ ఏమన్నా కావాలి వీటికి అవసరము అని అనుకుంటేనేమో మనకి స్లిప్ రాసిస్తారు, మనం బయట కొనుక్కోవాలి. మేమైతే ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత వీటికైతే ఇంజెక్షన్స్ చేశారు. వాళ్ళే ఫ్రీగానే ఇంజెక్షన్స్ అయితే చేశారనమాట. అలా కోర్స్ లాగా ఉంటాయి వీటికి. అంటే ఒక 4 days లేదంటే ఒక 1 week అలా రమ్మని చెప్తూ ఉంటారు. నేనైతే అలా తీసుకొని వెళ్ళి వీటికైతే ట్రీట్మెంట్ అయితే చేయించాను. ఈ పెట్స్ పెంచుకోవడం అనేది కొంచెం బర్డెన్తో కూడిన పని అండి. మనం ఎటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా ఇవైతే అడ్డుగా ఉంటాయి మనకి, మనం వెళ్ళలేము. వీటిని వదిలేసి వెళ్తేనేమో చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అవి ఇంట్లో ఉంటే ఊరికనే ఉంటాయి కదా. వీటికి వెంటనే ఫీడ్ కానీ అవి పెట్టాలి. మనము కేజ్లో వేసేసి వెళ్ళిపోయామనుకోండి, అవి మొత్తం కింద మీద పడేసి ఖరాబ్ చేసేస్తాయి, అరుస్తూ ఉంటాయి మళ్ళీ. అందుకని పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అందువల్ల వీటిని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి మనము. అట్లయితేనే పెంచుకోవాలి. చూసారా ఎంత రిలాక్స్డ్గా కూర్చున్నాయో. ఈ రెండింటికి ట్రీట్మెంట్లు చేయించుకొని ఇంకా తీసుకొని వస్తూ ఉన్నాము. కొద్దిగా రికవర్ అయినాయి అనమాట. ఈ పెట్స్ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇదంతా కూడా పెట్స్ని చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉన్నారు కదా అని జనరల్గా మనం అసలు, అంటే లేడీస్ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది మనం వీటికి సేవ చేయాల్సి వస్తుంది అది ఇది అని చెప్పి. కానీ పిల్లలు ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టేస్తారనమాట. సరే వాళ్ళ చిన్న ముచ్చటని ఎందుకు కాదనాలి అని చెప్పి పప్పీస్ని కానీ ఇలాంటి వాటిని తెచ్చుకుంటే అవి పెద్దగా అయినాక వదిలేయలేమండి. ఎందుకంటే వాటిని అంత కేర్ఫుల్గా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాటికి ఫీడ్ పెట్టి అన్నీ చేసి మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాక ఎవరికైనా ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ఇంత కేరింగ్ ఉండకపోవచ్చు. వీటిని సరిగ్గా చూడలేదనుకోండి, ఇంతగానం పెంచుకున్నాక అవి చనిపోయినాయి అని తెలిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మా తన్మయ్యకి అయితే నేను అంతకుముందు ఖమ్మం వెళ్ళినప్పుడు కోళ్ళని పెంచితే ఒకళ్ళకి ఇచ్చేసాము మెయింటైన్ చేయలేక, అవి మొత్తం చనిపోయినాయి అని తెలిస్తే అసలు ఫీవర్ వచ్చేసింది తన్మయ్యకి. ఇంకా అందుకని వీటిని అయితే పెంచుకోవాల్సి వస్తుంది అనమాట. నేను ఈరోజు వీడియోలో ఇక పెట్స్ గురించి అయితే అదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా ఇక్కడ విజయవాడలో అయితే ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, ఫ్రీనే కాబట్టి చక్కగా వెళ్ళి వ్యాక్సిన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా వేయించుకోవచ్చు పప్పీస్కి వాటికి. ఈరోజైతే నేను లంచ్ బాక్స్ కోసం బీరకాయ ఎగ్ కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ టమాటా పచ్చడికి కూడా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఈ ప్రిపరేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం పచ్చళ్ళు పెట్టుకోవాలంటే అదొక పెద్ద పనిలాగా అనుకొని మనం పచ్చళ్ళు అయితే పెట్టుకోవట్లేదండి. కానీ చిన్న మొత్తంలో పెట్టుకోవచ్చు మనం పచ్చళ్ళు. ఎందుకంటే బయట కొనుక్కున్నవి అంత హెల్దీ కాదు, మనకి నచ్చే టేస్ట్లో కూడా మెయిన్గా ఉండవు.
తర్వాత ఇక నేను పచ్చడి కోసం ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నా. వీడియోలో కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉన్నానండి. వీడియో బోర్గా అనిపిస్తుందేమో మీకు, అలా ఏం ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న చిన్న విషయాలండి ఇవి, మనకి ఎవరు చెప్పరు, మనకు ఐడియా ఉండదు. అందుకోసమని నేనైతే ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నా మీకు. ఇవాళ టమాటా పచ్చడి పని పెట్టుకున్నా. అసలు ఎంత పని అంటే, ఇవి దాదాపు 2 కేజీలు టమాటా నిన్న రైతు బజార్ నుంచి తెచ్చాను. ఇవి ఇక 1 కేజీ ఏమో కారంతో పెడదాం అనుకుంటున్నా, 1 కేజీ ఏమో పండు మిరపకాయలు మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. కానీ పండు మిరపకాయలు తేలేదు, ఇంకా తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటాలు ఉడకబెట్టి ఉంచామనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. పండు మిరపకాయ ఒకటే కాబట్టి తీసేసుకొని క్లీన్ చేసుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనేంటంటే ఏ రోజుకి ఆ రోజు పెడదామని చెప్పి తీసుకొస్తుంటే ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు ఇంట్లో. ఇవాళ మొన్నేమో పెడదాం అనుకోని టమాటాలు తెస్తే చింతపండు లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ నేను అక్కడిక్కడ తేను, మోడ్రన్లోనే తీసుకురావాలి. అందుకని ఏంటంటే నాకు కుదరలేదు వెళ్ళడానికి. ఇక ఆ టమాటాలు వాడేసుకున్నాను నార్మల్గా. ఇక అందుకని ఈసారి అయితే చింతపండు కూడా మోడ్రన్ నుంచి తెచ్చాను, పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ పండు మిరపకాయ మామూలు టమాటా పచ్చడి 2 చేస్తే ఏంటంటే దోశల్లోకి అన్నంలోకి యూజ్ అవుతుంది అనమాట. అలానే నిమ్మకాయలు కూడా కడిగి పెట్టాను. నిమ్మకాయ కూడా రసం తీసి రసంతో పచ్చడి పెడతా కదా, అది పెట్టాలి. ఇంకా కరివేపాకు కారం చేయాలి. ఇవాళ ఇన్ని పనులు ఉన్నాయి. ఇంకా బయట పనులు ఉన్నాయి అన్నమాట. నా దగ్గర చిన్న చిన్న మిక్సీ జార్లు అవి ఉన్నాయి కదా, మేము షిఫ్టింగ్ టైంలో అవి కొంచెం లూజ్ కనెక్షన్స్ అట్లా అయ్యి పోయినాయి అనమాట. అంటే కొంచెం అవి తిరగట్లేదు. మొన్న ఈ రోబోది స్పీకరు అంటే బోట్ కంపెనీది అనమాట. ఇది అలెక్సాతో కనెక్ట్ అయి ఉంటుంది. మనము అలెక్సా అని పిలిస్తే చక్కగా పలుకుతుంది, సాంగ్స్ అవి వస్తాయి మన ఆటోమేటిక్గా. అంటే ఫోన్ నుంచి కాకోకుండా మనం ఓన్గా అనమాట. మనం ఏదైనా సాంగ్ వినాలనుకుంటే మనం మాట్లాడితే అది మనకి సాంగ్స్ అనేది ప్లే చేస్తుంది. మీకు తెలుసు కదా అలెక్సా అంటే. ఇదేంటంటే అప్పుడు మేము కొన్నప్పుడు అలెక్సా కనెక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది ఆప్షన్ తీసేశారనమాట వీళ్ళు. మాది ఛార్జింగ్కి పెట్టే పిన్ పోయింది. పిల్లలు గట్టిగా పట్టి లాగుతూ ఉంటారు కదా, దానివల్ల పోయింది. అది మొన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర చేయించుకొని వచ్చాను. అక్కడ వాళ్ళ దగ్గర దోమల బ్యాట్లు, మిక్సీలు చిన్న చిన్నవి, ఎలక్ట్రికల్ కెటిల్స్, ఇండక్షన్స్ ఇవన్నీ కూడా రిపేర్ చేస్తున్నారు. సరే ఈ జ్యూస్ జార్ ఉంది కదా, నేను ఇప్పుడు వచ్చేది సమ్మర్, మళ్ళీ మజ్జిగ పిల్లలకు అవసరం ఉంటుంది. అందుకని ఇక అది కూడా ఇవాళ రిపేర్ చేపిద్దాం అనుకుంటున్నా. నిన్నంతా బాతుల కోసం బయటికి వెళ్ళడం సరిపోయింది. ఇవాళ ఏమో ఇక్కడ బయట పనులు ఉన్నాయి. అలానే మొన్న వీడియోలో ఒకటి చూపించానో లేదో మీకు, వాల్కి ఒక షెల్ఫ్ కొడదాం అనుకుంటున్నాం. ఈరోజు నా పని అయితే చాలా నెమ్మదిగా అలా జరిగిపోయిందండి. ఎందుకంటే ఇదివరకులాగా స్పీడ్గా నేను చేయలేకపోతున్నాను. అందులో ఏదైనా పని ఉన్నప్పుడు ఒకేసారి ఏ పని అయితే ఉంటుందో దానికి కంబైన్డ్గా ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడైతే నేను కిచెన్లో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, దానికి ముందనమాట నేను ఈ స్టిక్కర్ని అంటించేటప్పుడు, అంటే అవి ఉన్నాయి కదా స్ట్రింగ్ లైట్స్, అవి అంటించేటప్పుడు ఏంటంటే చాలా రిస్క్ అయిందండి. మళ్ళీ కిచెన్ చూసారా ఎంత మెస్సీగా అయిందో. ఈ ఊకే సర్దడము చేయడము ఇదే సరిపోయిందనమాట నాకు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే సెట్ అయింది. ఇది ఫస్ట్ నేను స్టవ్ పైన కూడా కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కదా అని స్టవ్ పైకి కూడా పెట్టాను. లైటింగ్ వస్తే వంటల వీడియోలు కూడా కాస్త మంచిగా లైటింగ్ వస్తాయని. తీరా చూస్తే ఏమైందంటే అది లైటింగ్ కంట్లోకి పడతా ఉందండి. కళ్ళు మంటలు మండుతూ ఉన్నాయి అన్నమాట. అందులోనూ అది కొంచెం వామ్ లైట్ కదా, అందువల్ల ఇంకా కొంచెం వేడిగా అనిపించి కళ్ళు మంటలు అయితే అనిపించినాయి. ఇంకా సరే అని మళ్ళీ అది అతికిచ్చిన తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ అవతల పక్కన చూసారు కదా కిచెన్ అంటే స్టవ్కి అవతల పక్కన పెట్టాను అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే నేను అనుకున్నంత ఎలివేషన్ అయితే రాలేదు. ఎందుకంటే అవి మనకి షెల్ఫ్లాగా కొంచెం ముందుకొస్తే ఆ కిందకి కనుక మనం స్టిక్ చేసుకుంటే లైటింగ్ అనేది ఆ కింద ఉన్న సామాన్ల మీద పడుతూ ఉంటుంది, అప్పుడు మంచిగా కనిపిస్తాయి. ఇక మ్యాక్సిమం అయినంత వరకు అయితే వాటిని అట్లా సెట్ చేసి పెట్టాను. ఎందుకంటే కిచెన్లో డెకరేషన్ ఎందుకు ఇదంతా అని మీకు అనిపించవచ్చు, వీడియోస్ కోసం అయితే కాదండి. నాకు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది, పని చేసుకుంటూ ఉంటే బోర్ అనిపించదు. మెయిన్గా ఏంటంటే మనం ఇట్లా డెకరేషన్ చేస్తే దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు క్లీన్గా ఉంటుంది కదా కిచెన్. ఇలా చూస్తే వాల్ హుక్స్ లేవన్నమాట వాటికి. ఇవాళ బిసెంట్ రోడ్ వైపు వెళ్తే అవి కూడా తేవాలి. ఇవి బీరకాయ నేను ఉప్పేసి నానబెట్టాను కాసేపు. ఇప్పుడు ఏంటంటే వీటిల్లో ఒక లిక్విడ్ లాగా వస్తుంది కదా, అది తీసేసేయాలి. తీసేసి వండుకుంటే త్వరగా ఉడుకుతుంది, ప్లస్ పసరు వాసన ఏమన్నా ఉన్నా పోతుంది అనమాట. ఇవాళ ఎగ్స్ వేసి ఫ్రై చేస్తున్నా, బాక్స్ కట్టాలి. నిన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీని కూడా మీతో వీడియోలో షేర్ చేశాను. ఆ రెసిపీలో నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా చిన్నది సీసాలో, ఒకసారి చూపిస్తా అది కూడా మీకు.
చాలా చాలా బాగుంది. కానీ కొంచెంగా ట్రై చేయండి, ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు కొంచెంగా ట్రై చేసి తర్వాత బాగుంది అనిపిస్తే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ మనం అది ఒక 2 డేస్ 3 డేస్ బయట ఉన్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ దాన్ని. అప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకంటే అవి బాగా ఊటకొచ్చిన ముక్కలు కావు కదా, అందువల్ల ఏంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది, త్వరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట, బూజు వస్తుంది పచ్చడి. మనం ఎంత మంచిగా పెట్టినా కూడా అలానే ఉంటుంది అనమాట. అది ఆ పచ్చడి కూడా చూపిస్తా ఒకసారి చూడండి. కొంచెమే క్వాంటిటీ వచ్చింది. ఇవాళ మార్నింగ్ తన్మయ్యకి లంచ్ బాక్స్కి కాదు, మార్నింగ్ నేను ఇడ్లీకి వేద్దాం అనుకుంటే వద్దని చెప్పి, కొత్త పచ్చడి కదా రాత్రే తింటామని గోల. ఇక కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు పెట్టాను కదా, దాంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ డేకి బాగుంటుంది. మార్నింగే ఇక నేను అన్నం వండాను. ఇక టిఫిన్కి బదులు వేడిగా అన్నం ఉసిరికాయ చట్నీ వేసుకొని తిని స్కూల్కి వెళ్ళింది తన్మయ్. చాలా బాగుందంట. పచ్చడి కొంచెమే పెట్టావేంటి మమ్మీ, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది కదా, సీసా నిండా అన్నా అని చెప్పేసి అంటుంది. అంటే అది కొంచెమే అయిందండి క్వాంటిటీ. ఇవి కూర చేసేటప్పుడే ముందుగానే ఇవన్నీ ఇట్లా పిండేసుకొని పెట్టుకుంటే మనకి కూర చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి బీరకాయలు ఇట్లా సీజన్లో దొరుకుతాయి కదా, అలాంటి టైంలో మనం తెచ్చుకొని వండుకోవాలి. ఇంకా ఒక్కొక్కసారి బాగుంటాయి. అంటే ఎగ్ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఉల్లిపాయలు వేయకుండా మనం ఓన్లీ బీరకాయ మసాలా వేసేసి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి ఇంతే అయింది. అంటే కొంచెం అయింది, మేము తిన్నాం కదా మార్నింగ్, అందుకని ఇది ఇంతే ఉందన్నమాట. ఈ సైడ్ అంతా కూడా ఎందుకు మీకు అక్కడ అంతా క్లమ్జీగా కనిపిస్తుందంటే ఆయిల్ కొద్దిగా సరిపోలేదు, అందుకని మార్నింగ్ కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చి ఇందులో కలిపాను అనమాట. అందువల్ల మీకు అది కలిపాను కదా, అందుకని లోపలంతా కొంచెం బాగోలేదు, ఏమనుకోవద్దు. అలానే మనం పచ్చళ్ళు కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు కారం మిల్లుల దగ్గర కొనుక్కొచ్చుకోండి, ఎందుకంటే అవి ఎర్రగా ఉంటాయి. మనకి ప్యాకింగ్వి పచ్చడి ఎందుకో అంత మంచిగా రెడ్గా కనిపించదు అనమాట, కొంచెం నల్లగానే ఉంది పచ్చడి. నేను బీవీఆర్ కారం తీసుకున్నా, ఆశీర్వాద్ కారం కూడా అలానే అనిపిస్తుంది, అంత ఇదిగా అనిపించదు అనమాట, కలరు మంచిగా కనిపించదు. మనకి పచ్చళ్ళకైతే ఆ కారం బాగుంటుంది. లేదంటే మనం ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి కొట్టించుకుంటే, అంటే కారపొడి చేసుకుంటే కూడా బాగుంటుంది. కూరల్లోకి బాగుంటుంది కలర్ కంటూ సపరేట్ మిరపకాయలు ఉంటాయంటండి. మేము ఇంతకుముందు నేను మామిడికాయ పచ్చడి పెట్టే సీజన్లో లావు కారంతో పాటు బల్లారి మిర్చినో ఏదో కూడా అనేవాళ్ళు అప్పట్లో. పచ్చళ్ళ కోసం సపరేట్గా ఉంటాయి అన్నమాట. కొంతమంది వాళ్ళ పచ్చళ్ళు ఎక్కువ బ్రాహ్మిన్స్వి ఉంటాయి, అలాగా రెడ్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ అసలు కారం ఉండదు అస్సలు చూడ్డానికి. ఎందుకంటే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంతకుముందు మేమున్న దగ్గర ఆంటీ వాళ్ళు ఇస్తే పచ్చడి, కొత్త పచ్చడి పెట్టగానే పక్కనున్న వాళ్ళకి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది కదా అని మనం మంచిగా స్పైసీగా ఉంటుంది అనుకొని వేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది అనమాట. అంటే సప్పగా ఉంటుంది, కొంచెం మామిడికాయ పులుపు మంచిగా తెలుస్తూ వాళ్ళది ఒక టైపుగా ఉంటుంది లేండి పచ్చడి. వాళ్ళు ఆవాలు మెంతులు అవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించి పెట్టుకుంటారు కదా, అదొక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది బాక్స్కి లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా. ఈ ఎగ్ ఫ్రై ఆలు మెంతులు వేయించేసుకొని టమాటాలు ఉడకబెట్టేసుకుంటా. బయటికి వెళ్తాను ఇప్పుడు, వెళ్ళినప్పుడు నేను పండుమిర్చి తీసుకొని వస్తా, అందుకని ఇప్పుడైతే ఫస్ట్ ఈ పని చేస్తా ఉన్నా. నేనైతే కొంచెం జీలకర్ర ఎక్కువగానే వాడతానండి, అందుకని జీలకర్ర మాకు రెగ్యులర్గా 100 గ్రాములు తెచ్చాను, అప్పుడే అయిపోయింది ఒక 15 డేస్కే. మళ్ళీ ఒక 100 గ్రాములు అయితే తెప్పించాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఆవాలు మెంతులు వేయించుకున్నాక కొంచెం జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటా. నిమ్మకాయ చట్నీలో జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని రెసిపీస్కి జీలకర్ర పొడి అవసరం పడుతుంది అనమాట, అందుకని ఇప్పుడు అది కూడా పొడి చేసుకొని పెట్టుకుంటా. జీలకర్ర పొడి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడకూడదు, లైట్గా మంచి స్మెల్ రావాలంతే, సిమ్లో పెట్టుకోవాలి. మనం వేడిగా అంటే హడావుడిగా పనిచేస్తూ బాగా వేడి పెనంలో వేసేసామనుకోండి మాడిపోతుంది, మాడిపోతే మంచి స్మెల్కి బదులు చేదు వస్తుంది. ఇది చేపల పులుసు, లేదంటే చామదుంపల పులుసు, లేదంటే సొరకాయ పులుసు, నిమ్మకాయ చట్నీలో వాటిల్లోకి ఈ జీలకర్ర పొడి చాలా బాగుంటుంది.
ఇలా ఈ జీలకర్ర పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలాసార్లు ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ముఖ్యంగా నిమ్మకాయ చట్నీలో వాడుతూ ఉంటాను ఎక్కువగా. ఇప్పుడైతే మీకు బీరకాయ ఎగ్ ఫ్రై కర్రీని చూపిస్తున్నా. ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయట్లేదండి, ఎందుకంటే బీరకాయ కూర కొంచెం తీయగా ఉంటుంది. మనం ఉల్లిపాయలు వేస్తే కర్రీ ఇంకా స్వీట్గా అనిపిస్తుంది, అందుకని నేను ఉల్లిపాయలు వేయను. పచ్చిమిర్చి వేసాను, అది కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం బీరకాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక, అవి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కాసేపు సిమ్లో పెట్టాను. పక్కనే స్టవ్ మీద నేను టమాటా చట్నీ కోసం ముక్కలు ఆరిపోయినాయి అనమాట. ఇవి కడిగి కట్ చేసుకున్నాను కదా. తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ కనుక వేడెక్కకుండానే మనం ఈ ముక్కలు వేసేస్తే పల్లి నూనె కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కూర చూసారా, ఇందాక అంత కనిపించింది కదా, ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ కల్లా ఇంత తగ్గిపోతుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎగ్స్ వేస్తాం కదా, అందుకని ఫస్టే వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఉత్త బీరకాయ అనుకోండి అంత ఆయిల్ పట్టదు. ఇక నేను ఇందులోనే ఎగ్స్ కూడా వేయాలి కాబట్టి ఇక కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. అలానే ఇక్కడ టమాటా పచ్చడి కోసం టమాటా ముక్కల్ని ఉడకబెట్టుకుంటున్నా. నేను ఈ వీడియోలో మీకు ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపిస్తే ఏమనుకోవద్దండి, ఎందుకంటే జనరల్గా ఇంట్లో ఉండే పనులు ఇవే కదండి, ఇంతకు మించి ఇంకేముంటాయి. కానీ పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం మనకి టైం కన్జ్యూమింగ్ అనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటే మనకి ఎక్కువ టైం అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో మనము బయట నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాము, కానీ మనకి ఇంట్లో వాడే టేస్ట్, మన ఇంట్లో మనం ఎలా తింటాము, ఉప్పు కారాలు ఎక్కువనా ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కదా, జనరల్గా పెట్టేస్తారు. మనకు అసలు టమాటా పచ్చడి అయితే ఆ టమాటా పచ్చడి ఫ్లేవరే రాదనమాట బయట కొనుక్కునే వాటిల్లో. అలా లేకుండా చక్కగా ఇంట్లో కొద్దో గొప్ప క్వాంటిటీలో పెట్టుకుంటారు అని అన్నట్టుగా కారం కానీ ఇలాంటివన్నీ ఉంటాయండి. నేను ఫస్ట్ ఆశీర్వాద్ కారంతో పెట్టినప్పుడు కొన్ని రోజులకే నల్లబడిపోయి పచ్చడి అసలు తినబుద్ధి కాలేదు. అందుకనే కారం గురించి కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానమాట. మనం కొద్దిగా శ్రమపడి పట్టించుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే పచ్చళ్ళు మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, తినబుద్ధి అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఏ పచ్చళ్ళు అయినా సరే. ఒక 1 వీక్ అట్లా బయట ఉంచిన తర్వాత మనం ఎంతైతే వాడుకుంటామో అవి బయట ఉంచుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. బయట కనుక పెట్టామంటే ఇప్పుడున్న నూనెలు వీటికి తగ్గట్టుగా పచ్చడి కూడా స్మెల్ మంచిగా ఉండదు, నల్లగా అయిపోతుంది, నచ్చదు ఎవరికి. కానీ అంత కష్టపడి పచ్చళ్ళు పెట్టుకొని చాలా కాస్ట్లీ పడతాయి కదా, బయటనే పెట్టేసి వేస్ట్ చేసుకోవడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది కదా, అందుకని షేర్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలానే కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, ఇవన్నీ 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ బీరకాయ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు బీరకాయ తినట్లేరు అని బాధపడుతూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఇలా పెట్టామనుకోండి వాళ్ళకి ఈ కర్రీ కూడా అలవాటు అవుతుంది. అంటే బీరకాయ కూడా మనము పెట్టిన వాళ్ళం అవుతాం, పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం లైటింగ్ డిఫరెన్స్ ఉంది, మీకు అట్లా నల్లగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దండి. ఇక్కడ నేను ఇక ఫైనల్గా అల్లము అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయినాక అవన్నీ కూడా ఇందాక బీరకాయ కూర కోసమే వేసానండి. ఆ ముక్కలకి ఉప్పు కారం అవన్నీ పట్టాలి, లేదు అంటే ఎగ్ ఫ్రైలో మనకి అవి పచ్చి పచ్చిగా తీయగా తగులుతాయి అన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొట్టుకోవాలి. ఈ ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి, అంటే మీకు ఎగ్ ఎక్కువ కనిపించాలా లేదంటే బీరకాయ ముక్కలు ఎక్కువ కనిపించాలా అన్న దాన్ని బట్టి మీరు ఎగ్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్ క్వాంటిటీనే ఎక్కువ పెట్టాను, ఎందుకంటే పిల్లలకి అది బీరకాయ అని తెలియదు అనమాట, ఆనియన్ అనుకొని తినేస్తుంది తన్మయ్. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ముక్కలు అలాంటివన్నీ తీసేస్తూ ఉంటారు కదా, అలా తీయకుండా ఉండడానికి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందులో ఈ ఎగ్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్కి కావాల్సినంత అంటే ఉప్పు కారం పసుపు, అలానే మీరు కావాలనుకుంటే గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి నీచు వాసన రాకుండా. నేనైతే మసాలా కారం వేసుకున్నానండి, అందుకని నేను గరం మసాలా పొడి కానీ అలాంటివి ఏమీ వేయలేదు. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కారం కానీ సాల్ట్ కానీ పచ్చి వాసనలు ఇవన్నీ పోయి మంచిగా ముక్కకు పట్టాలి కదా ఎగ్కి కూడా, అందుకని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.